హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్‌లో ఆంధ్ర అమ్మాయి. చాలా రోజులైపోయింది. ఎవ్రీ సండే మార్నింగ్ బీచ్‌కి గానీ, పార్క్ గానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళి అలా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఇంటికి రావడం అలవాటు. సో, చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళాలనిపించి స్టార్ట్ అయ్యాం. అయితే మా ఇంటి దగ్గర కుక్క పిల్లలు ఉన్నాయి కదా! అవి మా కారు కింద అన్నీ ఉన్నాయన్నమాట. వాటికేం అవ్వకుండా కిందకి చూస్తూ ఇంకా సేఫ్‌గా కార్ తీసాం. నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఒక పార్క్‌కి వెళ్తున్నాం. నెక్స్ట్ సండే మార్కెట్‌కి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాం. వ్యూ చాలా బావుంది. ఇది అండమాన్ కాలేజ్. ఇక్కడ నుంచి అలా కొన్ని కొన్ని బెస్ట్ ప్లేసెస్ వ్యూ అలా చూస్తూ మనం పార్క్‌కి వెళ్ళిపోదాం. చలో! ఇదైతే అండమాన్ కార్బన్ బీచ్. మనం ఇక్కడ దిగట్లేదు. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయాలంతే. నార్మల్ డేస్ అంతా ఇంట్లోనే ఉంటాం కదా! ఇలా సండే రోజు ఇలా బయటకొస్తే చాలా బావుంటది. వ్యూ ఎంత బావుంది. అసలు బయట ఇంతమంది తిరుగుతుంటారా? ఎప్పుడు ఇంట్లోనే ఇల్లే ప్రపంచం అయిపోతుంది అనిపిస్తుంది. వీక్లీ వన్స్ బయటకొస్తున్నాం కదా! ఇక్కడ చూసారా సన్‌రైజ్ వ్యూ ఎంత బావుందో అసలు. నాకైతే కొంతసేపు అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ మేము పార్క్ అని స్టార్ట్ అయ్యాం కదా! మా ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు ఎక్కడ స్టాప్ అవ్వనన్నారు. సో, చలో ఇంకా ఏం చేస్తాం. వచ్చేసాం పార్క్‌కి. ఇదే మెరీనా పార్క్. అండమాన్‌లో ది బెస్ట్ పార్క్ ఇది. చాలా బావుంటది. అసలు దీంట్లో ప్లేయింగ్ ఏరియా, సైక్లింగ్, నెక్స్ట్ బీచ్ ఉంది. ఒకటి కాదు ఈ పార్క్ కోసం ఎంత చెప్పినా అది తక్కువే. ఖచ్చితంగా మీరు అండమాన్ వస్తే ఈ ప్లేస్‌కి అయితే ఖచ్చితంగా రావాల్సిందే. నైట్ టైమ్ వ్యూ ఇంకా బావుంటది. ఇలా మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బావుంటది. మేము ఎక్కువగా మార్నింగ్ ఇంకా నైట్ వస్తుంటాం. మధ్యలో లంచ్ టైంలో ఇలా అస్సలు రావద్దు. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ కదా! మంచిగా సన్‌రైజ్ వ్యూ. నెక్స్ట్ ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ ఉంటాయి. మా పాప ఆడుకుంటుంది ఫుల్‌గా. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తను కూడా. ఇంకా వీలైనంత వరకు నేను పార్క్ మొత్తం వ్యూ చూపిస్తా. ఇంకా మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే పార్క్‌కి వాకింగ్‌కి వచ్చున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళు ఎక్కడున్నారో మాట్లాడుకుంటూ ఒక ప్లేస్‌లో మీట్ అవ్వడానికి వాళ్ళ ప్లానింగ్స్‌లో వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను పాప ఫుల్‌గా ఆడుకుంటూ మొత్తం పార్క్ మొత్తం తిరుగుతున్నాం.
మొత్తం అండమాన్ మ్యాప్ అనమాట. అన్ని ఐలాండ్స్ ఉన్నాయి అక్కడక్కడ. నెక్స్ట్ ఇది మొత్తం వాటర్ ఉంటుంది నార్మల్ టైంలో. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇక్కడ వాటర్ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఆ వీడియోలో మీకు చెప్తా. ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ వాటర్ ఏమీ లేదు. లేదంటే ఇవన్నీ ఐలాండ్స్ అనమాట, మొత్తం వాటర్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ లేదు కదా, పిల్లలందరూ ఇలా ఐలాండ్స్ పైన ఆడుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నార్మల్గా అయితే మనం వెళ్ళడానికి అస్సలు వీలవదు, జస్ట్ చూడడానికి మాత్రమే. మార్నింగ్ వస్తే ఇదే ప్లస్ అనమాట. ఎవరు ఉండరు, మనం సింగిల్గా ఆడుకోవచ్చు, వ్యూ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం చాలా ఎక్కువ భీడు ఉంటుంది, చాలా చాలా మంది ఉంటారు. అసలు పిల్లలు ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళని వెతకడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఎందులో ఉంటారో తెలియదు, ఇంత ప్లేయింగ్ ఏరియా కదా. అందరు ఒకే ఏజ్లో ఉంటారు పిల్లలు. ఇంకా మన పాప మిస్ అయితే ఇంకా అది దానికి పట్టుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. కనుక మనం కొంచెం పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సింగిల్ కదా, ఎవరు లేరు కనుక మనకి ఫ్రీగా ఆడుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలా మార్నింగ్కి నైట్కి డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు కొత్తవి ఇంకా అక్కడ పెడుతున్నారు కొత్తగా. సగం వరకే అయి ఉంది, సగం పెండింగ్లో ఉంది. పాపం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అతనికి కలవలేదు, ఎక్కడున్నారో అతను వెతుక్కుంటున్నారు. మేము చక్కగా ఆడుకుంటూ ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చిన్న పార్క్ కాదు, చాలా పెద్దది. చాలా రూట్స్ ఉన్నాయి దీనికి, బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి. కనుక ఎవరు ఎక్కడ ఉన్నారో అది చాలా లేట్ అవుతుంది. మళ్ళీ ఏ రూట్ నుంచి వస్తున్నారో, ఏ రూట్ నుంచి వెళ్తున్నారో చెప్పడం, కలవడం కొంచెం టైం పడుతుంది అలా.
వెనక్కి పడిపోతావు. బా మళ్ళీ పక్కన స్టేడియం కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే స్కేటింగ్, నెక్స్ట్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అవన్నీ బయట అనమాట. ఇదిగో ఈ ప్లేస్ మొత్తం నార్మల్గా వెహికల్స్ అన్నీ ఇక్కడ బ్లాక్ చేసేస్తారు. ఈ రూట్ అన్ని టైమ్స్లో రావడానికి అలౌట్ ఉండదు. నెక్స్ట్ మేళా ఇవన్నీ ఇక్కడ అవుతుంటాయి. మన ఊరు సైడు జాతర అంటాం కదా, జాతర. సో అట్లా ఇక్కడ మేళా అంటారు. అది సాటర్డే సండే నైట్ టైం ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే సండే ఫుల్గా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇంటి దగ్గర ఉండి కొంతమంది తయారు చేస్తుంటారు కదా, అలాంటివన్నీ బయట పెట్టి సేల్ చేస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని వెరైటీ ఫుడ్ ఐటమ్స్, హోమ్ మేడ్ పికల్స్ ఇలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తుంటారు ఎవ్రీ సాటర్డే సండే. ఒక్కొక్క మంత్ అవి స్టాప్ చేస్తుంటారు, ఒక్కొక్క మంత్ అది స్టార్ట్ చేస్తుంటారు. ఎప్పుడు ఏంటని నాకు కూడా అంత డీటెయిల్గా తెలియదు. మనం ఈ రూట్లో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క టైంలో ఇక్కడ ఒక్కొక్క షాప్స్ పెట్టుంటారు. నా పాత వీడియోస్లో అవన్నీ ఉంటాయి. ఆ యూట్యూబ్ మిస్ అయిపోయింది, సో ఇందులో లేదు. ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ అయితే మేము వెళ్ళినప్పుడు ఆ వ్యూ మొత్తం ఖచ్చితంగా చూపిస్తా. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.